హ్యాపీ ఇయర్ వన్. సో ఇవాళ ఏంటంటే మనము సో లాస్ట్ వీడియోలో చేసిన క్లాస్కి లాస్ట్ క్లాస్లో మనం చేసిన వీడియో ఏంటంటే సో మనం ఏంటంటే ఒక ఏరియా చార్ట్ అయితే మనం ఇక్కడ చూపించినాం అనమాట. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఎంతమంది అయితే కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. సో లైక్ ప్రతి ఇయర్లో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. సో దాన్ని బట్టి మనము ఈజీగా చెప్పొచ్చు అనమాట. దట్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఐ క్యాచింగ్ గ్రాఫ్. సో మనకి ఈజీగా మన కళ్ళ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో 25 to 34 years అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనేసి. వాట్ ఇఫ్ ఐ సపోజ్ నాకేంటంటే దీంట్లో మెన్ ఎంతమంది ఉన్నారు, ఉమెన్ ఎంతమంది ఉన్నారు కావాలి నాకు. నేనేం చేస్తాను, యాజ్ యూజువల్గా నాకు తెలిసింది ఏంటి, సో నాకు ఏదైతే కనపడాలో సో దాన్ని కలర్ పెన్ డ్రాప్ చేస్తాను. చూడండి, జెండర్, డ్రాగ్ అండ్ డ్రాప్. సో నేను ప్లస్ బటన్ కంట్రోల్ బట్టుకొని క్లిక్ చేశాను కాబట్టి నాకు ఇది డిసప్పేర్ అయిపోయింది, అంటే కనపడదు, పాసిబుల్ కాదు. ఐ క్లిక్ కంట్రోల్ జెడ్. ఓకే, అండ్ ఐ క్లిక్ అగైన్ ఏజ్ అండ్ డ్రాప్. యా, సో ఇది నాకు ఓవరాల్ గ్రాఫ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే జెండర్ని కలర్ పెన్ డ్రాప్ చేస్తాను. జెండర్ని కలర్ పెన్ డ్రాప్ చేసినప్పుడు ఏమవుద్దంటే నాకు ఏజ్ డిసపియర్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే ఏజ్ క్లాసిఫికేషన్ ఉంది కదా, నాకు 25 to 34 years ఇద్దరు కలిపి ఎంతమంది ఉన్నారు అది పోతుంది అనమాట. అది పోయి పర్టికులర్గా నాకు ఇట్లా వచ్చేస్తుంది, అంటే ఆ ఏరియాలో నాకు ఇది మెర్జ్ కావట్లేదు, ఆ ఏరియా గ్రాఫ్లో నాకు జెండర్ చూపించడం పాసిబుల్ కావట్లేదు. సపరేట్గా ఇది ఇంకో గ్రాఫ్ తీసుకొని చూపిస్తాను అనమాట. ఓన్లీ జెండర్ బేస్డ్ క్లాసిఫికేషన్ చూపిస్తాను. సో మెన్ ఎంతో పక్క, ఉమెన్ ఎంతో పక్క. సో ఇక్కడ 25 years ఉంది, ఇక్కడ 25 years ఉంది, ఇక్కడ 34 ఉంది, ఇక్కడ 34 ఉంది. బట్ నాకు అలా వద్దు. నాకు అదే 25 to 34లో ఆ ఏజ్ గ్రూప్లో మెన్ ఎంతమంది ఉన్నారు, ఉమెన్ ఎంతమంది ఉన్నారు. చూడండి ఇక్కడ, ఇక్కడ ఏంటంటే ఇది సపరేట్గా చూపిస్తుంది, ఇది సపరేట్గా చూపిస్తుంది. ఉమెన్ అంతా ఒకసారి చూపిస్తుంది, మెన్ అంతా ఒకసారి చూపిస్తుంది. బట్ నాకు అలా వద్దు. సో ఇంతకు చూపించిన గ్రాఫ్లోనే నాకు మెన్ ఇద్దరు కనపడాలన్నమాట. సో అందుకోసం మనం వాడే బెటర్ ఆప్షన్, ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫిల్టర్స్ అనమాట. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే జెండర్ని ఇలా కలర్ పెన్ కాకుండా ఇక్కడ ఫిల్టర్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. చేసిన వెంటనే నాకు ఇక్కడ జనరల్, వైల్డ్ కార్డ్లో కంటైన్స్, స్టార్ట్స్, ఎండ్స్ ఉంది, కండిషను అండ్ బై ఫార్ములా, కండిషన్ బై ఫార్ములా ఉంది, బై ఫీల్డ్ ఉంది, నన్ ఉంది, అండ్ ఆల్సో టాప్, జనరల్. సో జనరల్లో సెలెక్ట్ ఫ్రమ్ లిస్ట్, కస్టమ్ వాల్యూ లిస్ట్, యూజ్ ఆల్, మెన్ అండ్ ఉమెన్ ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మొత్తాన్ని అందరినీ ఎక్స్క్లూడ్ చేయొచ్చు, లేదు ఎక్స్క్లూడ్ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు, అన్చెక్ చేసుకోవచ్చు. సో అలా ఈ విధంగా ఉంది. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెన్ ఉమెన్ ఇద్దరిని నేను సెలెక్ట్ చేశాను, అప్లై. ఓకే, నాకేం తేడా కనిపించలే. ఎందుకు, ఇంతకుముందు డేటాలో కూడా నాకు మెన్ ఉమెన్ కలిసే ఉంది. ఇప్పుడు నేను ఫిల్టర్ అప్లై చేసినా కూడా మెన్ ఉమెన్ కలిపి ఫిల్టర్ అప్లై చేశాను. సో నాకు పెద్ద తేడా ఏం రాదు. బట్ నేను ఇప్పుడు డబుల్ క్లిక్ ఇచ్చి నాకు మెన్ది మాత్రమే కావాలనుకోండి, ఇప్పుడు చూడండి, ఎస్, ఓన్లీ మెన్ డేటా కనిపిస్తుంది అనమాట. అదే ఏరియా గ్రాఫ్లో నాకు ఓన్లీ మెన్ డేటా కనిపిస్తుంది, ఓన్లీ మెన్ డేటా. అదే ఏరియా గ్రాఫ్లో నాకు ఓన్లీ మెన్ డేటా కనిపిస్తుంది. లేదు మళ్ళీ డబుల్ క్లిక్ ఇచ్చి నేను ఉమెన్ది క్లిక్ చేశాను అనుకోండి, నాకు మెన్ది అన్చెక్ చేసుకోవాలి, అప్పుడు నాకు ఉమెన్ డేటా కనిపిస్తుంది. బట్ మాటికి నేను ఆ జెండర్ బటన్ క్లిక్ చేసి మెన్ అన్చెక్ చేసి, ఉమెన్ క్లిక్ చేసి, ఉమెన్ అన్చెక్ చేసి, మెన్ క్లిక్ చేసి, ఇలా మాటికి టైం వేస్ట్ ప్రాసెస్ కాబట్టి సో నేనేం చేస్తానంటే ఒక షార్ట్ ఫిల్టర్ అయితే నేను క్రియేట్ చేసుకుంటాను. సో దానికి ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి షో ఫిల్టర్, ఇలా షో ఫిల్టర్ బటన్ మనం క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు బాక్స్ అయితే లెజెండ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్ కొట్టానంటే సో మనకు ఓవరాల్గా వచ్చేస్తుంది. లేదు నాకు మెన్ ఒకటే కావాలి, మెన్ మాత్రం నాకు అపేర్ అవుతుంది అనమాట. ఉమెన్ ఒకటే కావాలి, ఉమెన్ మాత్రం నాకు అపేర్ అవుతుంది అనమాట. రైట్, ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఫిల్టర్ బటన్ ఎలా వాడచ్చు, ఎలా దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ అన్నీ కూడా మనము ఇప్పుడు నేర్చుకున్నాం అనమాట. రైట్, ఓకే. సో తర్వాత ఏంటంటే మనము ఇప్పుడు నేను జెండర్ అయితే క్లాసిఫై చేయగలను. ఓకే, సో తర్వాత మనము దీంట్లో ఎంతమంది, ఓకే, దీంట్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మళ్ళీ మనకి ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు చెప్తాం. ఏజ్ గ్రూప్ని కూడా మనము ఫిల్టర్లోకి ఎలా వాడచ్చు అని కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను ఫిల్టర్ పైన. ఇప్పుడు నాకు యూజువల్ సో ఈ జనరల్ వైల్డ్ కార్డ్ కండిషన్ టాప్ ఇన్నే కనిపిస్తుంది.
సో నేను ఇంతవరకు నేను వాడిన డేటా సెట్స్లో కానీ ఇంకా నేను చేసిన ప్రాజెక్ట్స్లో కానీ ఎప్పుడు కూడా మనం వైల్డ్ కార్డ్ ఇవన్నీ కూడా పెద్దగా వాడలేదు. సో పక్కన పెట్టేసేయండి. సో సెలెక్ట్ ఫ్రమ్ లిస్ట్ మనం అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే దీనికి కూడా మనము ఒక షార్ట్ కట్ బటన్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ కూడా నాకు ఒక షార్ట్ కట్ బటన్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఓన్లీ నాకు మెన్లో లేదు ఉమెన్లో చూడండి, ఉమెన్ మాత్రమే క్లిక్ అయింది. ఉమెన్లో నాకు అందరూ వద్దు, ఉమెన్లో 25 to 34 కావాలి ఇట్లా. సో ఇది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ని ఏమంటామంటే మనం ఒక రేడియో గ్రాఫ్స్ అంటాం. రేడియో గ్రాఫ్స్ చూడండి, మనకి రేడియోలో మనం వింటున్నప్పుడు వేవ్స్ ఎలా అయితే వస్తాయో, లైక్ మనము ఏదైనా పాతకాలం DVD ప్లేయర్స్ కానీ విసిడి ప్లేయర్స్ వచ్చినప్పుడు మనకి ఆ వేవ్ హై పిచ్ వచ్చినప్పుడు వేవ్ వస్తుంది కదా, సో ఆ విధంగా వస్తుంది అనమాట. కాబట్టి దీన్ని రేడియోగ్రాఫ్ అంటాం. ఓకే, సో నాకు మెన్ కావాలి, ఉమెన్ వద్దు, 25 to 34 కావాలి. సో 16 to 19 కావాలి, లేదు ఓన్లీ 20 to 24 కావాలి. సో ఇట్లా. సో ఇలాగ మనం ఏజ్ పైన కూడా మనం ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా మన ఛాలెంజ్ ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రతి ఇయర్లో ఎంతమంది ఉన్నారు, అది మన ఛాలెంజ్. ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రతి ఇయర్లో ఎంతమంది ఉన్నారు, సో అదొకటి చూపిస్తే సరిపోతుంది. కాబట్టి మనకి ఈ ఏజ్ క్లాసిఫికేషన్ అనేది పెద్దగా అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారంటే మీకు మరిన్ని ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో ఎడిట్ ఫిల్టర్, రిమూవ్ ఫిల్టర్, అప్లై టు వర్క్ షీట్, షో టైటిల్, సో ఇవన్నీ కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అండ్ ఇక్కడ చూడండి, సింగిల్ వాల్యూ లిస్ట్ అంటే మొత్తం ఒక సింగిల్ వాల్యూ కనిపిస్తుంది అనమాట. సింగిల్ వాల్యూ కనిపిస్తుంది, ఇలా కూడా చూసుకోవచ్చు. ఓన్లీ నాకు సింగిల్ మాత్రం కనిపిస్తుంది. అంటే మాటికి నాకు ఏంటంటే నేను ఇప్పుడు ఇది ఒకేసారి క్లిక్ చేయలేను, ఇది ఒకేసారి క్లిక్ చేయలేను. ఓకే, ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రం కనిపిస్తుంది అనమాట. సో నాకు మెన్లో లేదు, మెన్లో 35 to 44, 45 to 54, 55 to 64, మెన్ వద్దు. ఉమెన్లో 55 to 64, 16 to 19 లేదా ఆల్. ఓకే అట్లా. ఓకే, సో నాకు సింగిల్ వాల్యూ లిస్ట్ అయితే ఉంది. లేదు నేను మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి సింగిల్ వాల్యూ వద్దు అని చెక్ చేసాను అనుకోండి, అది పోద్ది అనమాట. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనము యూస్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో ఇది ఓవరాల్గా ఫిల్టర్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. అండ్ ఫిల్టర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము గ్రాఫ్ని డిస్టర్బ్ చేయకుండా, కొత్త గ్రాఫ్ అవసరం లేకుండా అదే గ్రాఫ్లో మనము ఇంకా ఈజీగా క్లాసిఫై చేసుకోవచ్చు ఏజ్ గ్రూప్ని కానీ జెండర్ గురించి కానీ. సో ఇంకా ఈ ఫిల్టర్ అనేది మనకి ఈ డేటా సెట్కి అయితే మనకి మెజర్ నేమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి సో మనకి పెద్దగా అడ్వాంటేజ్ మీకు అనిపించకపోవచ్చు. బట్ సో తర్వాత మనం తీసుకున్న ఛాలెంజ్లో ఇంకొక డేటా సెట్లో ఈ ఫిల్టర్ గురించి మనం ఎక్కువ అయితే డిస్కస్ చేద్దాం. సో అంతవరకు థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And happy analyzing. Thank you.